చిత్తం కొద్ది చినుకులు వర్షాలు వడగళ్ల వాళ్లకు కళ్ళెం ప్రయోగ దిశగా భారత్ అడుగులు ఆశలు రేపుతున్న మిషన్ మౌసం కుళాయిని తిప్పి నీటి ప్రవాహాన్ని నియంత్రించినట్లు వానలను అదుపు చేయగలిగితే కావాలనుకున్నప్పుడు వర్షాలు కురిపించుకొని వద్దనుకున్న ఆపగలిగితే ఏంటి ఈ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారు కదా. దాన్ని నిజం చేసే దిశగా కొన్ని దేశాలు చేపట్టినటువంటి ప్రయోగాలను ఇప్పుడు భారత్ కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం వాతావరణ అంచనాలు మాత్రమే శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారు. తదుపరి అంకమైన వాతావరణ నిర్వహణ దిశగా అడుగులు వేయడానికి తాజా ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. ఇందులో భాగంగా మెరుపులు నియంత్రించాలనుకుంటారు. సో వాతావరణ పోకడలు అనూహ్యంగా మారిపోతుంటాయి. అవసరం లేనప్పుడు భారీ వర్షాలు పడుతుంటాయి. తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బంది పడే ప్రాంతాలపై మాత్రం చినుకు రాలదు. ముఖ్యంగా భారత్ వంటి దేశంలో అకాల వర్షాలు చేతికొచ్చినటువంటి పంటలు దెబ్బతీస్తున్నాయి. భూతాపం తాకిడికి వాతావరణంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాలను సమర్థవంతంగా నియంత్రించడంపై శాస్త్రవేత్తలు దృష్టి మిషన్ మౌసంలో భాగంగా భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఎందుకు ఈ ప్రయోగం చేస్తున్నారంటే భారత ప్రభుత్వం ఇటీవల 2000 కోట్లతోటి మిషన్ మౌసంకు ఆమోదం తెలిపింది. దీని కింద చేపట్టే వాటిలో అవసరాన్ని బట్టి వర్షం వడగళ్ల వాన పొగమంచును పెంచడం లేదా తగ్గించడంపై పరిశోధన చేపట్టే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇందుకు వీలు కల్పించే ప్రత్యేక క్లౌడ్ ఛాంబర్లను నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ లేదా పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రియాలజీలో ఏర్పాటు చేయనున్నారు. సైనిక అస్త్రంగా అంటూ చూస్తా ఉన్నాం. సో భిన్న ప్రయోగాలు 1954లో థాయిలాండ్లో కరువును తరిమికొట్టడానికి కృత్రిమ వర్షాల కోసం ప్రయత్నించారు. ఇందులో భాగంగా పొడి ఐస్ తునకలు మేఘాలపై చల్లారు. దీనివల్ల కొద్దిపాటి వర్షం కురిసినట్లు వార్తలు వచ్చాయి. 1954లో ఆ ప్రయోగం సక్సెస్ అంటే మామూలు విషయం కాదు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్కు ముందు వాన వల్ల క్రీడలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు చర్యలు చేపట్టినట్టు చైనా ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా వర్షపాతాన్ని కొంతమేర నియంత్రించే సామర్థ్యాన్ని సాధించమంది. 1947 నుంచి 52 మధ్య ప్రాజెక్ట్ సిరస్ కింద వాతావరణాన్ని మార్పిడి చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ ప్రయోగాలు నిర్వహించింది. తద్వారా మంచు తుఫాన్లు హరికేన్లు సృష్టించేందుకు ప్రయత్నించింది. సో ఇట్లా మొత్తానికైతే వాతావరణం ఏవైతే వర్షాలు ఉన్నాయో వాటిని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి మిషన్ మౌసం అనేటువంటి ఒక ప్రాజెక్ట్ను తెరపైకి తీసుకొచ్చేసింది భారత ప్రభుత్వం. సో దానికి 2000 కోట్ల ఫండ్ను చేసేసి మొత్తానికైతే ఒక ప్రయోగాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మేబీ జరగవచ్చు, ఎందుకంటే క్లౌడ్ బరస్ట్ జరిగినప్పుడు జరగడానికి అవకాశం లేదంటే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రయోగాలు సక్సెస్ అయితే బాగానే ఉంటుంది.